ఓకే, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి దీప్తి గారు. ఒకసారి బాలు గారు ఉన్నారు లైన్లో గిద్దలూరు నుంచి. బాలు గారు నమస్తే అండి. చెప్పండి సార్. సార్, ఈ 6 నెలలు గడిచిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో, హలో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వీటిల్లో 50% కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. దాన్ని మేము నెరవేర్చాము, చేశాము, అన్ని అయిపోయినాయని చెప్పడంలో ఎంతవరకు రైట్ అంటారు? ఒకటి, ఈరోజు రైతు భరోసా మోడీ గారు నిన్ననే ప్రకటించారు, 6,000 నుంచి 10,000 చేశారు. హలో, 6,000 నుంచి 10,000 చేశాడండి. 10,000ని చంద్రబాబు నాయుడు గారు 6,000 పోతే 14,000 ఇస్తానని ప్రకటించాడు ఏది మేనిఫెస్టోలో. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 10,000 ఇస్తానంటాడు. ఇవన్నీ కొంచెం కరెక్ట్ కాదండి. ఇది నా ఆంధ్రప్రదేశ్ రైతుల వాళ్ళ సమక్షాన రైతుల కోసం ఆడుతున్నా నేను. రైతుల్ని ఇలా ఇంకా రైతుల్ని ప్రోత్సహించడం ముఖ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు ఇచ్చినా కూడా పార్టీ అతీతం కాదు, ఏ పార్టీ అయినా కావచ్చు, రైతును ప్రోత్సహించాలి. ఈ రోజు 10,000 మోడీ గారు ప్రకటించారు, మళ్ళీ ఈయన 10,000 అంటాడు. 14,000 ఏదైతే చెప్పా 14,000 ఇవ్వండి. మీరు ఒకసారి ఇవ్వట్లేదు కదా, 3 దఫాల్లో ఇస్తున్నారు. మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ఇస్తున్నాడో అప్పుడే మీరు ఇస్తున్నారు, 2 కలిపిస్తున్నారు. అదే మీరు మేనిఫెస్టోలో ఏదైతే 14,000 అన్నారో ఆ 14,000 ఇవ్వండి. రైట్ సార్, రైట్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జగదీష్ గారు, దీప్తి గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇవాళ నిజంగా మీకు ఏమైనా అనుమానాలు ఉండుంటే ఎన్నికలకు ముందు మీరు హామీ ఇచ్చి ఉండాల్సింది కాదు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నిజంగా జీవోలు లేవంటే మీరే జీవోలు ఇచ్చి వారిని కాపాడుకోవాలి కదా. మీరు వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తామని చెప్పానంటే ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న మీకు వస్తుంది. ఇప్పుడు దీప్తి గారు అడిగిన దానికి బలరాం గారు నేను